పరిపాలనలో ఒక స్వతంత్ర దేశంగా పాకిస్తాన్ ఎలాగో హైదరాబాద్ సంస్థానాన్ని ఒక దేశంగా పరిపాలన చేసుకోవాలని నిజాం కలలు కన్న సామ్రాజ్యాన్ని కూలగొట్టి నిజాం సామ్రాజ్యాన్ని కూలగొట్టి అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన తెలంగాణ విమోచనాన్ని సెప్టెంబర్ 17 రోజు అధికారికంగా ఏ ప్రభుత్వాలు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చి ప్రజాపాలనని దుర్వినియోగంగా మాట్లాడుతున్నారు. కానీ దీన్ని అధికారికంగా ఇంతవరకు సెప్టెంబర్ 17 జరుపుకోకపోవడం శోచనీయం. ఎందుకంటే మన పక్కకు ఉన్న మహారాష్ట్ర అయితేంది, కర్ణాటకలో కొన్ని గ్రామాలు అప్పుడు విమోచన దినాన్ని అధికారికంగా ఈరోజు జరుపుకుంటున్నారు. మనం ఇంకా అధికారికంగా జరుపుకోవడం. మొన్ననే పోయిన సంవత్సరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మన పరేడ్ గ్రౌండ్లో దీన్ని అధికారికంగా నిర్వహించారు. ఈ సంవత్సరం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికైతే కనువింపు జరుగుతలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి కుల మత భేదాలతోనే మేము తెలంగాణ విమోచన దినోత్సవాన్ని శ్రీలంక మండల కేంద్రంలో జరుపుకోవడం జరిగింది. నాడు భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే హైదరాబాద్ సంస్థానానికి 1940 సెప్టెంబర్ 15 వచ్చింది. రజాకార్ల నియంత్రిత పోకూడలకు నాటి భారతదేశ హోంశాఖ మంత్రివర్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చొరవతో ఆపరేషన్ పోలో ద్వారా మిలిటరీ సైన్యాన్ని పంపించి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించి స్వాతంత్రం లభించడం జరిగింది. కావున ఆ మహనీయుడికి ఒకసారి మండల శాఖ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ మండల శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో అదేవిధంగా వాళ్ళ మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారి బర్త్డే విషయం చెప్పుకుంటూ అదేవిధంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. వారి ఆరోగ్యాలు క్షేమంగా ఉండాలని, ఇంకా వారికి భగవంతుడు ఈ భారతదేశాన్ని మంచి మొట్టమొదటి స్థానాల్లో తీసుకుపోవాలని, అదేవిధంగా వారు ఆరోగ్యంతో ఉండాలని